నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ లామా ఫెరర్ థెరపిస్ట్. ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన అన్ని రాశులకి కూడా టారో కార్డ్ పరంగా ఎలా ఉండబోతుందో చూద్దాము. అలాగే మీలో ఎవరికైనా టారో కార్డ్ రీడింగ్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, అలాగే లర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్, లామా ఫెరా హీలింగ్, అలాగే ఆరోస్కోప్ రీడింగ్, స్విచ్ వర్డ్ థెరపీ, ఈ కోర్సెస్, ఈ స్పిరిచువల్ మొడాలిటీస్ ఏదైనా సరే, ఈ కోర్సెస్లో ఏది ఇంట్రెస్ట్ ఉన్నా కానీ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ 2 నెంబర్స్కి కాల్ చేసి క్లాసెస్కి సంబంధించిన డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకోవచ్చు. అలాగే ఎవరికైనా వ్యక్తిగతంగా మీ జాతకం గురించి కానివ్వండి, మీ టారో కార్డ్ రీడింగ్ గురించి కానివ్వండి, క్రిస్టల్స్కి సంబంధించిన సజెషన్స్ గురించి కానివ్వండి, ఎవరైనా సంప్రదించాలి అని అనుకుంటే ఈ నెంబర్స్ మీద సంప్రదించి మీరు అపాయింట్మెంట్స్ తీసుకుని తెలుసుకోవచ్చు. అలాగే మనం ఎప్పుడూ డిస్కస్ చేస్తూ ఉంటాము, స్టేరీ యానిమల్స్, స్ట్రీట్ డాగ్స్ కానివ్వండి, ఏమైనా సరే కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఫిజికల్ అబ్యూస్ చేస్తారు, మెంటల్ అబ్యూస్ చేస్తూ ఉంటారు, చిన్నపిల్లల్ని అటాక్ చేస్తాయని. చాలాసార్లు చిన్నపిల్లలు ఇంటెన్షనల్గా అటాక్ చేసినవి అవి బ్రెయిన్లో అలాగే ఉండిపోవడం వల్ల, ఫిజికల్గా వాటికి కొంచెం డ్యామేజ్ జరగడం వల్ల ఎప్పుడు చిన్నపిల్లలను చేసినా అటాక్ చేయాలనే చూస్తాయి. కాబట్టి పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోండి. అలాగే అట్ ద సేమ్ టైం రెస్పాన్సిబుల్ పీపుల్గా కూడా మనం ఎంత హ్యాపీగా ఉంటామో భూమి మీద మిగతా యానిమల్స్ కూడా అంతే హ్యాపీగా ఉండడానికి అర్హులని చెప్పి దయచేసి గుర్తించండి. ఎక్కడైనా సరే యానిమల్స్ ఇబ్బంది పడుతున్నాయి, లేకపోతే ఇంటి నుంచి పారిపోయిన యానిమల్స్, పెట్ డాగ్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇన్ కేస్ ఎప్పుడైనా సరే అలాంటివి చూస్తే సేమ్ ఇదే నెంబర్స్ మీద మీరు కాల్ చేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. దయచేసి మాత్రం ఫిజికల్ అబ్యూస్ చేయకండి. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే GHMC వాళ్ళని సంప్రదించండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రెడిక్షన్స్ మనకి 4వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు, ఆగస్ట్ వరకు వర్తిస్తాయి. కన్యారాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. కన్యారాశికి సంబంధించి ఫినాన్షియల్ ఇన్బ్యాలెన్సెస్ ఉండే అవకాశం కనిపిస్తుంది. అంటే మీరు ఏదైనా ఒకటి ప్లాన్ చేసుకుంటే మీ డబ్బులు అనేవి ఆకస్మికంగా వచ్చిన ఖర్చుల వల్ల అన్నెసెసరీగా మీకు ఉపయోగపడాల్సిన డబ్బు అనేది మీకు ఉపయోగపడకుండా ఖర్చు అయిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. అంతేకాకుండా కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారనమాట. దేని మీద ఇన్వెస్ట్ చేయాలి, దేనికి ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఖర్చు పెట్టేశాము, మనకి ఒక పనికి ఉపయోగపడతాయి అనుకున్న డబ్బులు ఎలా ఖర్చు అయిపోయాయి అనేది మీకు మీరే డౌట్ క్రియేట్ చేసుకునే పరిస్థితులు ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తుంది. అంతేకాకుండా ఫినాన్షియల్గా కొంచెం స్ట్రెస్ తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. అంటే కుటుంబ పరంగా ఉండే చికాకులు కానివ్వండి, ఖర్చులు కానివ్వండి, మెడికల్ ఎక్స్పెన్సెస్ కానివ్వండి, ఏదైనా సరే ఈ వారంలో కొంచెం అనుకోకుండా ఆకస్మికంగా కొన్ని ఖర్చులు అనేవి పెరిగే అవకాశం కనిపిస్తుంది. బట్ కొన్ని అన్నెసెసరీ ఖర్చులు అనేవి ఎక్కడ అవుతున్నాయో వాటిని గుర్తించి వాటిని కట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ముఖ్యంగా పెళ్ళిళ్ళ విషయంలో కొంచెం కన్ఫ్యూజ్కి లోన్ అవుతూ ఉంటారు. ఏదైనా అరేంజ్డ్ మ్యారేజ్కి సంబంధించి అసలు ఈ పర్సన్ నాకు కరెక్టా కాదా, చేసుకోవాలా వద్దా, చేసుకుంటే మనం ఏం ఓవర్కమ్ చేసుకుని దీనిలో అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది, ఈ ఛాలెంజెస్ కానీ కాన్ఫ్లిక్ట్స్ కానీ నేను ఫేస్ చేయగలుగుతానా లేదా, అసలు ఈ టైంలో పెళ్లి నిర్ణయం అనేది అసలు నాకు కరెక్టేనా, ఇలా రకరకాలుగా ప్రతిదీ కూడా ప్రతి సిచ్యువేషన్లో డైలమాకి గురయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఎమోషనల్గా కొంచెం స్ట్రెస్కి కూడా లోన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఏదో ఆశిస్తూ ఆలోచిస్తూ చేస్తున్న పనులు ఏవైతే ఉన్నాయో, మీరు ఏదైతే అనుకుని స్టార్ట్ చేశారో అది కాకుండా రిజల్ట్ వేరే రావడం వల్ల కొంచెం డిసప్పాయింట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా కెరియర్లో అంటే ఇష్టపూర్వకంగా కాకుండా ఏదో మనం కెరియర్లో సర్వైవ్ అవ్వాలి, ఈ జాబ్ చేయకపోతే నాకు ఫిక్స్డ్గా చేయాల్సిన, అంటే మనం కమిటెడ్గా చేయాల్సిన పేమెంట్స్, రెంట్స్ కానివ్వండి, EMIs కానివ్వండి, క్రెడిట్ కార్డ్ బిల్స్ కానివ్వండి, ఇలా ఏవైతే ఉంటాయో వాటికి ఇబ్బంది పడిపోవాలి అని చెప్పేసి ఏదో చేస్తున్నాము అన్న పేరుకు తప్ప ఇంట్రెస్ట్తో అయితే మీరు చేసే వృత్తి ఏదైతే ఉందో అది చేసే అవకాశాలు కనిపించట్లేదు. ఒకలాంటి బోర్, లేకపోతే మీ ఎక్స్పెక్టేషన్స్కి మించి ఉండకపోవడం వల్ల నిరుత్సాహం కానివ్వండి, ఏదైనా సరే ఈ వీక్లో కొంచెం ఎలాంటి రిజల్ట్ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇకపోతే కొత్తగా జాబ్ ప్రయత్నాలు చేసే వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. అలాగే కెరియర్ చేంజ్, జాబ్ చేంజ్, ఆన్సైట్ ఆపర్చునిటీస్ కానివ్వండి, వీళ్ళకి మంచి అవకాశాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే కెరియర్ పరంగా చూసుకుంటే. అలాగే
కొంతమంది వాళ్ళ పాత స్నేహితులు కానివ్వండి, బంధువులు కానివ్వండి, విడిపోయిన ఫ్రెండ్స్‌ని కానివ్వండి, చాలా కొంతకాలంగా దూరంగా ఉంటున్న భార్యాభర్తలు కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, ఎవరైనా సరే మళ్ళీ తిరిగి ప్యాచప్ అయ్యే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. విడిపోయినోళ్ళు మాత్రం ఇది చాలా శుభవార్త అనే చెప్పుకోవాలి. బట్ ఎమోషనల్‌గా బ్యాలెన్స్డ్‌గా ఉండడానికి ట్రై చేయండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఎంత చిన్న హెల్త్ సమస్య వచ్చినా సరే ఏముందిలే అని చెప్పేసి తీసి పడేయకుండా దానికి సమయానికి స్పందించి మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎక్కువ ప్రయత్నాలు చేస్తూ ఉండండి. అలాగే ఏదైనా మీకు ఇష్టమైన ఆలయాన్ని అంటే ఏదైనా టెంపుల్ వెళ్ళి అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి ఏదైనా జపం చేయడం కానివ్వండి, మెడిటేషన్ చేయడం కానివ్వండి చేయండి. ఏదైతే ఈ నెగెటివ్ థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాని నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ.